ఓకే ఓకే సచిమూర్తి గారు, ఇక్కడ నకిలీ మద్యం పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది కూటమి ప్రభుత్వం అనేది ఆయన చేసిన మరొక ఇది. నేనేమంటానంటే, అసలు వీళ్ళు జంగారెడ్డిగూడెము ఆ మరణాలు ఉన్నాయి కదా, వాటి మీద ఈ ప్రభుత్వం సీరియస్గా దర్యాప్తు జరిపి రీఎంక్వైరీ చేయాలి. ఈ మాట్లాడే అవకాశం లేదు. ఇంకొక ఇదేంటంటే వికే గారు, ఆ రోజున అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ మద్యం ఈ విషయాలన్నీ చేస్తున్న సమయంలో రఘురామకృష్ణరాజు గారు, ఇప్పుడు డిప్యూటీ స్పీకరు, అప్పుడు పార్లమెంటు సభ్యుడు, ఆయన చెన్నై ల్యాబ్కు పంపించి టెస్ట్ చేయించారు. ఇందులో మద్యాన్ని, జగన్మోహన్ రెడ్డి దుకాణాల్లో అమ్మే మద్యాన్ని టెస్ట్ చేయిస్తే అందులో చాలా ఈ కెమికల్ అవశేషాలతో పాటు హానికారకమైన కెమికల్స్ ఉన్నాయి అనేది అది తేల్చి చెప్పారు వాళ్ళు. ఆ తర్వాత పెమసాని, ఇప్పుడు కేంద్ర మంత్రి పెమసాని చంద్రశేఖర్ గారు, ఆయన టెస్ట్ చేయించారు. టెస్ట్ చేయిస్తే ఆయన వేరే చోట ఎక్కడో చేయించారు. చేయిస్తే అదే రిజల్ట్ వచ్చింది, అటువంటి రిజల్టే వచ్చింది, హానికారక పదార్థాలు ఉన్నాయి ఇందులో అని. ఆ తర్వాత కాలంలో అంటే నేను టైం ఫ్రేమ్ చెప్తున్నా అనమాట. అంటే రఘురామకృష్ణరాజు గారు ఫస్ట్ చేయించారు, తర్వాత పెంసాని చంద్రశేఖర్ గారు చేయించారు. తర్వాత ఎలక్షన్లకు ముందర అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారు టెస్ట్ చేయిస్తే అదే వచ్చింది రిజల్ట్. అంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో కల్తీ మద్యమే సరఫరా అయింది అనేది ఇది. ఇక్కడ మనం అంటే ఈ మూడు టెస్టులు ఒకేసారి చేయించినవి కాదు, ఒకే ల్యాబ్లో చేయించినవి కాదు. అంటే 5 సంవత్సరాల పాటు అదే పనిచేశారు. ఈ రోజున అటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి మొన్న ఏం చెప్పాడంటే, ప్రతి 4 బాటిల్స్లో 1 బాటిల్ కల్తీ మద్యం ఉంది అని చెప్పాడు. అంటే ఇప్పుడు సప్లై అవుతున్న ప్రతి 4 బాటిళ్లలో 1 బాటిల్ కల్తీ మద్యం ఉంది అని చెప్పాడు. ఇఫ్ యు ఆర్ షూర్ అబౌట్ ఇట్, కెమికల్ ఎగ్జామినేషన్కి పంపించవచ్చు కదా. అవును, అప్పుడు వాళ్ళు పంపినట్టుగా అప్పుడు వాళ్ళు ముగ్గురు కూడా ఎవరో అడిగితే పంపేలా, వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు కెమికల్ ఎగ్జామినేషన్ చేయించారు. అంటే నువ్వు కన్స్ట్రక్టివ్గా ఏదన్నా ఒక ఎలిగేషన్ చెయ్యాలి అంటే నువ్వు ఇటువంటి పనులు చేయాలి. కానీ నువ్వు కూర్చోబెట్టి జోగి రమేష్ తోటి ఛాలెంజ్ చేస్తున్నాడు. ఆ వాట్సప్ చాట్ అంతా అది వాటి మీద నేను కేసులు వేస్తా, లీగల్గా వెళ్తా, అది ఎట్టొచ్చింది మీకు అంటాడు. నువ్వు అసలు వాట్సాప్ చాట్ చేసావా లేదా చెప్పాలి కదా. నీకెట్టొచ్చిందో చెప్పు అని అడుగుతావేంటి? నువ్వు చేసావా లేదా? మొత్తం అంటే వాళ్ళు చేసి కుట్ర ఎట్లా జరిగింది అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం అంతా కూడా వీళ్ళు చెప్పటం, ఈ నకిలీ మద్యం ఇప్పుడు తయారవుతున్నది అని ఎస్టాబ్లిష్ చేయటానికి కుట్ర పన్నారు. అదేదో అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, శివారెడ్డి చచ్చిపోతే నువ్వు ముఖ్యమంత్రి అవుతావు కానీ శివారెడ్డిని చంపితే నువ్వు నేరస్తుడు అవుతావు కదా అని. అంటే నకిలీ మద్యం ఉంటే నువ్వు దాన్ని బయటికి తీసుకొస్తే నువ్వు హీరో అవుతావు. కానీ నకిలీ మద్యం మొత్తం నువ్వే తయారు చేయించి, నువ్వే పెట్టి, నువ్వే వచ్చి గొడవ చేస్తే దాన్ని ఏమనుకుంటారు? అదే ఉల్టా చోరు కొత్త కూడా. అంటే అటువంటి పరిస్థితులు ఇక్కడ క్రియేట్ చేసుకుంటూ, నేను అందుకనే చెప్తున్నా, వీళ్ళందరూ కూడా ఏది కాంక్రీట్గా చెయ్యకుండా సెల్ఫ్ గోల్ కొట్టుకుంటూ ఉన్నారు. ఎవరికి వాళ్ళు ఈ తప్పుడు ఆర్గ్యుమెంట్లు, ఎవరికి ఇష్టం వచ్చిన ఆర్గ్యుమెంట్లు వాడు చెప్పుకుంటూ వాళ్లే దొరికిపోతూ ఉన్నారు, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతూ ఉన్నారు. అతని మీద జయచంద్రారెడ్డి మీద ఎలిగేషన్ వచ్చింది. జయచంద్రారెడ్డిను ఇంకొక నాయుడు, వాళ్ళిద్దరిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. నెక్స్ట్ ఏంటి చెప్పు, ఇంకేం చేయాలి? ఇప్పుడు పేరుందని ఏమంటాడంటే, రేపో మాపో జయచంద్రారెడ్డి మీద సస్పెన్షన్ ఎత్తేస్తారు, ఆ తర్వాత ఈ జనార్దన్కి వీళ్ళకి బెయిల్ ఇప్పించి వీళ్ళే బయటికి తీసుకొస్తారు. మరి అన్ని మరి జంగారెడ్డిగూడెంలో అప్పుడు ఎలిగేషన్ వచ్చింది, అనంతబాబు మీద వచ్చింది. అవును, నువ్వేం చేసావు? పేరుని సస్పెండ్ చేయమని చెప్పావా? చెప్పలేదు. 27 మంది చచ్చిపోతే నువ్వు మరి అనంతబాబు చేశాడండి అదంతా.
డ్రైవర్ని ఇంటి ముందు డెలివరీ చేశాడు. అసలు అంటే తిరిగావు. ఈ మద్యం విషయానికి వస్తే అవును, నువ్వు మరి 27 మంది చచ్చిపోవడానికి కారణం ఇతను అనంతబాబు అండి, మనం అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలండి అని మరి జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చావా? ఇప్పటికైనా అడగమానండి, ఇప్పటికైనా అడగాలి. మీద ఎంక్వైరీ చేయండి, మేము మా వాళ్ళు ఉంటే చర్యలు తీసుకోండి, అలాగే దీని మీద కూడా చేయండి అను, దీంతో పాటు దాన్ని కూడా చేయమని చెప్పాలి. అంటే ఇటువంటి వీళ్ళు చేసే ఎలిగేషన్స్, తెలుగులో సామెత ఉంటుంది, మొగుడిని కొట్టి మొగసాలకి. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు అంటే నేల విడిచి సాము చేసుకుంటూ పొలిటికల్ అడ్వాంటేజ్, ప్రతిదీ పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అంటేనే నీకు ఎంత అంటే ఐడియాలజికల్గా బ్యాంక్రప్సీ ఎంత ఉందో అర్థమవుతున్నది. అయితే పట్టాభి గారు ఒక రకంగా